కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది. ఆ కేసీఆర్ కు వచ్చిన చెడ్డ పేరు తనకు వస్తుందనే భయపడిపోయినట్టుగా తెలుస్తోంది. అందుకే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫాలో కావాలని డిసైడ్ అయ్యాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఈయన. ఏ ముఖ్యమంత్రికైనా మంచి పేరు రావాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి పనులు చేయడం ఒక్కటే సరిపోదు, మానవ సంబంధాలను కూడా మెయింటైన్ చేయాలి. ఈ పని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే తన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలను కలిసేవారు, మాట్లాడేవారు, వారి బాధలను కూడా వినేవారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎంత గౌరవంగా ఆప్యాయంగా ట్రీట్ చేసేవారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నాయకులను కూడా అలాగే ట్రీట్ చేసేవారు. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడం అనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం కూడా. మరి వైఎస్ఆర్ కష్టాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఏ పార్టీ వారైనా సరే వారు ఆర్థికంగా సాయం చేసేవారని అంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వారు అడిగిన పనులు చేసి పెట్టేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాంటి హ్యూమన్ టచ్ కారణంగానే వైఎస్ఆర్ కు అన్ని పార్టీల్లోనూ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి అభిమానం సంపాదించుకోకపోతే పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో ఎక్కువగా ఇప్పుడు ఇంటరాక్ట్ కావడం లేదన్న ఆరోపణ కూడా ఉంది. ఆ మధ్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఇల్లందు నియోజకవర్గ సమస్యలు చెబుదామని వచ్చి 3 రోజులు వెయిట్ చేసిన రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కోపంతో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఇలాంటివి రేవంత్ కు రిమార్కులు అయ్యాయి. అందుకే రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన 15 నెలల తర్వాత ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడడం ఇప్పుడు మొదలు పెట్టాడు. ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7 ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్నారు. సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నాడు. అభివృద్ధి పనులను సమీక్షించాడు. మరి ఇలా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందా లేదా అనేది చెప్పలేం. ఈ ప్రక్రియ కొనసాగితే ముఖ్యమంత్రికి మంచిది. ఎవరిని కలుసుకోకపోతే అసంతృప్తికి దారి తీసి వ్యతిరేకత ప్రబలే ప్రమాదం అయితే లేకపోలేదు. మరి వైఎస్ రాజశేఖర మాదిరిగా రేవంత్ రెడ్డి ముందు ఇలాంటి పనులు చేస్తారా లేదా అనేది మనం చూడాలి.